శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరహనరసింహం 5వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. శ్రీకాకుళం 7 రోడ్ల కూడలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండుశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మంది తలసీమియా వ్యాధిగ్రస్తులకు వరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, వరం ప్రజల పెన్నిది, కళింగ వైశ్య జాతి పెద్దగా తనదైన శైలిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవలో ముందుంటున్నారని అభినందించారు. స్థానిక నాయకులు, కళింగ వైశ్య పెద్దలు, అభిమానులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన ఆవిష్కరించారు. సో మరి వరం గారితో నాకు అంత ఎక్కువ సాన్నిధ్యం లేదు, కానీ మాకు తెలుసు చిన్నప్పటి నుండి. అయితే ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు మళ్ళీ మొన్న ఎలక్షన్ ముందు కూడా మాతో చేయి కలిపి మాతో నడవడం, అఖండమైన మెజార్టీకి కారకులైన వారిలో వారు కూడా పాల్పంచుకోవడం, తర్వాత నేను ఇప్పుడు దగ్గరగా ఉండి వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు కూడా వారి తండ్రికి మించిన తనయులుగా వారు ముగ్గురు కూడా వారి సేవా కార్యక్రమాలు ఎక్కడ చూసినా ఏదో ఒక దాంట్లో ఆధ్యాత్మిక కానీ ఇటు సామాజికంగా కానీ వారు సేవల్లో అందులో వాళ్ళ పార్టిసిపేషన్ ఉండడం. అలాగే లాస్ట్ ఇయర్ కూడా పేదవారికి రిక్షాలు పంపిణీ చేశారు. అలాగే ఈసారి తలసేమియా వ్యాధిగ్రస్తులకి అలాగే టీబీ పేషెంట్స్కి కూడా ఇవ్వడం జరిగింది, న్యూట్రిషన్స్ సంబంధించి. ఈ సంవత్సరం మళ్ళీ ఇదొక కార్యక్రమం చేపట్టారు. ఈరోజు వరం గారు సూర్యబాబు గారు చెప్పిన తర్వాత అంతకుముందు కవిటి గారు, తర్వాత ఆయన వారి తాలూకా రాజకీయ అరంగేట్రం ఆ కమ్యూనిటీకి సంబంధించి స్టార్ట్ చేసి ఒక కొత్త వరణ సృష్టించి శ్రీకాకుళం పట్టణానికి ఒక మంచి పేరు తీసుకొచ్చారు. 7 ముఖ్యమంత్రులు, 3 గవర్నర్లకు ఆతిథ్యం ఇచ్చి మదర్ తెరీసా లాంటి మహోన్నతమైన వ్యక్తికి ఆయన భోజనం పెట్టారంటే అది దానికి ఎంతో ఉదార స్వభావం ఉండాలి. నెక్స్ట్ అంత కెపాసిటీ కూడా అతను వ్యక్తికి ఉండాలి. అంత ఎత్తుకు ఎదిగి ఈరోజు ఆయన ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ నగరానికి కూడా ఆయన సేవలు చేయడం జరిగింది. అలాగే నేను కూడా ఏ కార్నర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అప్పుడు వరం గారు మాకు చేశారు బాబు అని అలాగే చెప్పడం కూడా పట్టణంలో ప్రముఖంగా నాకు వినిపించింది. సో తప్పకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి పరచడంలో కానీ, ప్రజలకు అండగా ఉండడంలో కానీ, అటు వాణిజ్యపరంగా కానీ ఏ రంగంలోనైనా అందరికీ ఉండడానికి నేను కానీ వారి కుటుంబ సభ్యులతో సహా నేను కూడా ముందుకి వెళ్తామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఈరోజు ఎంత మంచి కార్యక్రమంలో పెద్దలందరూ, ప్రముఖ పెద్దలు అందరూ, నాగేశ్వరరావు గారు, రమణమాధి గారు, చాలామంది మా డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ వచ్చారు. అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు వచ్చారు, నగర ప్రముఖులు, వర్తకులు,